హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు నేను మీకు వచ్చేసి ఒక స్వీట్ అయితే చూపించిపోతున్నాను. ఇది చాలా సింపుల్గా చేసేయచ్చు అనమాట. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఒక కడాయిని పెట్టేసుకుని దాంట్లో అయితే గీ వేసుకోవాలి, నెయ్యి. నెయ్యి అయితే వేసేసుకున్నాం. 4 స్పూన్స్ నెయ్యి వేసేసుకున్న తర్వాత దాంట్లో వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అనేవి వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి. జీడిపప్పు, బాదం ఏవి ఉంటాయి, కిస్మిస్, జీడిపప్పులు వేసి బాగా అయితే ఫ్రై చేసేసుకుని పక్కన అయితే పెట్టేసుకున్నాను. తీసేసుకొని తర్వాత నేను ఒక కప్పు అయితే గోధుమ నూకైతే తీసుకున్నాను అనమాట. ఒక కప్పు, అదే అండి సుజీ రవ్వ అంటారు కదా, కప్పున్నర అయితే తీసేసుకున్నాను. సుజీ రవ్వ కప్పున్నర తీసేసుకున్నాను అనమాట. దాన్ని లో ఫ్లేమ్లో పెట్టి బాగా అయితే వేయించేసుకోవాలి. మనకి ఇదైతే కొంచెం టైం పడుతుంది. బాగా అయితే వేయించేసుకోవాలన్నమాట. కొంచెం మనకి కనుక అది గీ అయితే సరిపోతే ఒక స్పూన్ అయితే యాడ్ చేసేసుకోండి. నూక అన్నది ఎంత వేగితే అంత ఈ స్వీట్ అన్నది టేస్ట్ అయితే బాగుంటుంది. వేగిపోయిన తర్వాత మనకి ఒక కప్పు ఉంటే వేసేసుకోవచ్చు పచ్చి కొబ్బరి. నా దగ్గర అయితే హాఫ్ కప్ ఉంది, వేసాను. ఉంటే కనుక ఒక కప్పు అయితే వేసేసుకోండి, చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి. అది కూడా వేసి దాన్ని కూడా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఎప్పుడు మన గ్యాస్ అన్నది సిమ్లోనే ఉంచుకొని అయితే ఏం చేసుకోవాలి. మనకి నూక తెలిసిపోతుంది కదా, అది కొంచెం నెయ్యి అయితే వేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఆ నెయ్యి కూడా బాగా మెల్ట్ అయిపోద్ది దాంట్లోకి. కొబ్బరి అలాగే నూక కూడా బాగా అయితే వేగాలి. వేగితేనే మనకి టేస్ట్ అన్నది అయితే బాగుంటుంది కదా. మనకి ఇంట్లో ఏమీ లేనప్పుడు సింపుల్గా అయితే ఇది అయిపోతుంది. చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు అన్నమాట. ఫైనల్గా అయితే నూకైతే వేగిపోయిందనమాట. దాంట్లోనే డ్రై ఫ్రూట్స్ మనం వేయించుకున్నవి మిక్స్ అయితే చేసేసుకుందాం. తరువాత ఒక గిన్నె అయితే పెట్టేసుకుని దాంట్లో అయితే మనం కప్పు వేసి కొద్దిగా అయితే సరిపోతుంది, 1/4 కప్పు. నూక ఎంత తీసుకున్నామో షుగర్ కూడా అంతే తీసుకుంటే సరిపోతుంది. కొంచెం తీపి తక్కువ తినే వాళ్ళు అయితే కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది. సేమ్ 2 ఈక్వల్గా తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. కొద్దిగా వాటర్ అయితే పోసేసి బాగా అయితే తిప్పేసుకుందాం. దీనికి పాకము గట్ట అయితే పెద్ద అవసరం ఏమీ లేదండి. పంచదార కరిగాక మనకి కొంచెం తీగలాగా ఫామ్ అవుతుంది కదా, 2 వేల మధ్య పెట్టి చూస్తే తీగలా వస్తుంది. అప్పుడైతే కరెక్ట్గా సరిపోతుంది. అప్పుడు దాంట్లోనే మనం అలా తీగలాగా మనకి వేళ్ళ మధ్యలోంచి తీగ వచ్చినప్పుడు ఆ నూక కూడా వేసేసి బాగా అయితే కలగ పెట్టేసుకోవాలన్నమాట. గ్యాస్ మట్టికి ఆన్లోనే ఉంచుకుని బాగా చిమ్ములో పెట్టుకుని బాగా అయితే తిప్పుకోవాలి. దాన్ని నూక కూడా వేసేసాక మనకి అది కాసేపు ఒక్క 10 నిమిషాలు అయితే సరిపోతుంది. మనకు అవుతుంది లేదన్నది మనకి దగ్గర పడుతుంది కదా, తెలిసిపోతుంది ఫ్రెండ్స్. అలా ఉన్నప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుని మనం పళ్ళెంలో అయితే పోసేసుకుందాం. కొంచెం నెయ్యి అయితే అప్లై చేసుకొని ఉండల కింద అయితే చుట్టేసుకోవడమే.
చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అన్నమాట రవ్వ లడ్డు. రాని వాళ్ళ సైతం కూడా చేసేసుకోవచ్చు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చాలా సింపుల్గా చేయొచ్చు. నేనైతే ఫస్ట్ టైమే చేశాను, అయినా చాలా బాగా కుదిరినాయి. టేస్ట్ అది కూడా సూపర్గా ఉంది. ఇంట్లో మనకి పిల్లలు స్నాక్స్ గట్టా ఏమన్నా అడిగినా గబుక్కున ఏమి చేయలేము కదా, గబగబా అయితే ఇదైతే సింపుల్గా చేసుకునే స్వీట్ అన్నమాట. అందరూ కూడా ట్రై చేయండి ఒక్కసారి. మనమాట ఫ్రెండ్స్, మన ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్. ఫైనల్గా అయితే మనం ఉండలైతే చుట్టేసుకుందాం అన్నమాట. ఉండలైతే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసినాయి. చాలా సింపుల్ వేలో చేసుకునే రవ్వ లడ్డు అనమాట. చూడండి ఇదే కూడా ఎంత స్మూత్గా అసలు ఎంత బాగున్నాయో.